మీ జాతక చక్రంలో మీ యొక్క భాగ్యాధిపతి ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి. ఖచ్చితంగా మీ లగ్నాధిపతి అవ్వచ్చు, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి ఏదో ఒక నక్షత్రంలో ఉండాలి ఖచ్చితంగా. అలా ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మీ యొక్క భాగ్యాధిపతి ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి. అలాగే మీ పంచమాధిపతి ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి. నేను ముందు భాగ్యాధిపతి చెప్తున్నాను, తర్వాత పంచమాధిపతి చెప్తున్నాను. ఎందుకు? భాగ్యాధిపతికి ఎక్కువ బలం ఉంటుంది, తర్వాత పంచమాధిపతి. మనం ఇలాంటి లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు, వీళ్ళు కోణాధిపతులు అని చెప్పేస్తాం, కానీ వాటి బలాలు ఎక్కువే ఉన్నాయి. ముందర చెప్తున్నాను నేను. సింపుల్. మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి. మీ పంచమాధిపతి ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి. ఈ నక్షత్రాధిపతులు ఉంటారు కదా, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, రెండోది మీరే టాలీ చేసుకోండి. మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతి ద్వితీయ లాభస్థానాల్లో ఉన్నా, లేదు ద్వితీయాధిపతితో లాభాధిపతితో కలిసి ఉన్న ఆ నక్షత్రాధిపతి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ జాతకులకి. అంటే వీళ్ళు అదృష్టం చేసుకుని జన్మిస్తారు అని చెప్పచ్చు ఒక మాటలో. కష్టాలు ఎవరికైనా సహజం అండి, కష్టాలు లేకుండా ఏ జాతకం ఉండదు. కానీ కష్టాల నుంచి బయటపడి సుఖాలు అనుభవిస్తారా లేదా అన్నది చెప్పుకోవచ్చు ఇలాంటి జాతకాలు. మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి ద్వితీయంలో ఉన్నా, లాభంలో ఉన్నా, అంటే సెకండ్ హౌస్లో ఉన్నా, 11th హౌస్లో ఉన్నా, లేదు ద్వితీయాధిపతితో కలిసి ఉన్నా, లాభాధిపతితో కలిసి ఉన్నా మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జాతక చక్రంలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంది అంటే కనుక మంచి ఫలితాలని పొందండి.